రాజకీయ ఎజెండాల ఎత్తుగడలు, సొంత ఎజెండాలు మాత్రమే తెలిసిన హైదరాబాద్ రాజకీయాల్లో సగటు మధ్యతరగతి గురించి ఆలోచించే నాయకుడిని చూపించగలరా? నేను చేయగలిగినంత సాయం చేస్తున్నా. నన్ను బలపరిస్తే మరింతగా జనానికి ఉపయోగపడగలుగుతా నిరూపించుకున్న లీడర్ ఎవరైనా ఉన్నారా? ప్రజల్లో ఉండటమే ఫౌండేషన్, ప్రజల కోసం పనిచేయడమే నా రిప్యుటేషన్ అని ధీమాగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సూటైన సమాధానం సత్యం. సత్యం శ్రీరంగం దశాబ్దన్నర కాలంగా హైదరాబాద్ కి సుపరిచితమైన పేరు. మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో మార్మోగే పేరు. సత్యం మా ఇంట్లో మనిషి, సత్యానికి చెప్తే సాయం చేస్తాడు, సత్యం చూసుకుంటాడు లాంటి మాట ఈ ఏరియాలో జనానికి ఓ అలవాటు. ఆ అలవాటు వెనక భరోసా ఉంది, ఆసరా ఉంది, ధీమా ఉంది. ఎందుకంటే ఓ విద్యావంతుడు జనం మనసుల్లో కూడా చదువుతాడు. ఓ ఆలోచన పరుడే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చగలడు. ఓ పాజిటివ్ థింకర్ రాజకీయాల్లో కొత్త వరవడి తేగలడు. మధ్యతరగతికి ప్రతినిధి లాంటి నాయకుడు ఆకాంక్షల్ని నిజం చేయగలడు. ఇవే సత్యం శ్రీరంగం బలాలు. జనంలో ఉండి జనం కోసం తిరుగుతూ జనం కోసం నిలబడుతూ 15 ఏళ్లుగా రాజకీయాన్ని వడపోచినోడు సత్యం. అవసరంలో ఉన్నవాళ్ళకి ఆలోచన అందించడం, కష్టంలో ఉన్న వాళ్ళకి దారి చూపించడం, అడుగు వేసేందుకు అండ అవడం మాత్రమే తెలిసినోడు సత్యం శ్రీరంగం. ఫౌండేషన్ కార్యక్రమాలతో పరిచయమైన, ధార్మిక కార్యక్రమాల్లో తోడైన, రాజకీయ పోరాటాల్లో కలిసి పనిచేసిన, సామాజిక వేదికలపై పలకరించిన వారైనా సత్యాన్ని మర్చిపోలేరు. స్నేహ స్వభావమే నా సైన్యం, సేవాభావమే నా స్వభావం అంటాడు సత్యం. జనం ఆలోచనతో ఇంతగా మమేకమయ్యాడు కాబట్టే, జనంలో ఇంతగా నాటుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఇదే జనం కోరుతున్నారు. సత్యం లాంటి నాయకుడు మా కోసం నిలబడాలని ఆశిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు.